హలో ఎవరీవన్, మనం ఈ వీడియోలో డెవాప్స్ అండ్ క్లౌడ్ టెక్నాలజీస్ని ఎవరెవరు నేర్చుకోవచ్చు అనే దానిపైన డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. డెవాప్స్ అండ్ క్లౌడ్ టెక్నాలజీకి ఒక బ్యూటీ ఉంది. అదేంటి అంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అయినా హార్డ్వేర్ అయినా కూడా ఖచ్చితంగా డెవాప్స్ అండ్ క్లౌడ్ యూజ్ చేయాల్సిందే. మీ అప్లికేషన్ సి లాంగ్వేజ్ అయినా, C++ అయినా, జావా అయినా, Node.js అయినా, పైథాన్ అయినా, గో లాంగ్వేజ్ అయినా, PHP అయినా, .NET అయినా, ఇలా ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఖచ్చితంగా డెవాప్స్ అండ్ క్లౌడ్ యూజ్ చేయాల్సిందే. అండ్ డెవాప్స్ అండ్ క్లౌడ్కి ఏంటి అంటే ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే కూడా అది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే అప్లికేషన్ స్కేల్ అవ్వాలన్నా, ట్రాఫిక్ తగినట్లు, సెక్యూర్గా ఉండాలన్నా, రిలయబుల్గా ఉండాలన్నా, తక్కువ డిఫెక్ట్స్ ఉండాలన్నా, ఫాస్ట్గా చేంజెస్ని రిలీజ్ చేయాలన్నా కూడా డెవాప్స్ అండ్ క్లౌడ్ టెక్నాలజీ చాలా బాగా యూజ్ అవుతుంది. సో అందుకని లాస్ట్ డెకేడ్లో డెవాప్స్ అండ్ క్లౌడ్కి హ్యూజ్ పాపులారిటీ వచ్చింది. అండ్ అప్కమింగ్ డెకేడ్లో కూడా చాలా హ్యూజ్ పాపులారిటీ అనేది ఉంది. సో ఇందుకోసం డెవాప్స్ అండ్ క్లౌడ్ అనేది ఒక యూనివర్సల్ టెక్నాలజీ కాబట్టి ఐటీలో ఎవరైనా దీన్ని నేర్చుకోవచ్చు. డెవలపర్స్ నేర్చుకోవచ్చు, వాళ్ళకి చాలా మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకా కొన్ని లెగసీ టెక్నాలజీస్ ఉన్నాయి మనకు. L1 సపోర్టు, L2 సపోర్టు, షేర్ పాయింట్ అడ్మిను, డేటాబేస్ అడ్మిను, స్టోరేజ్ అడ్మిను, నెట్వర్కింగ్, సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీలో ఉండేవాళ్ళు, ఇంటెల్ అడ్మిన్స్, మిడిల్ వేర్స్, ఇలా వీళ్ళందరి జాబ్స్ కొంచెం లెగసీ అయిపోయాయి. ఇన్ఫ్యాక్ట్ మెయిన్ ఫ్రేమ్స్ కూడా. వీళ్ళందరూ ఏంటి అంటే వీళ్ళ జాబ్ సేఫ్గా ఉండాలన్నా, మీ జాబ్ ఆల్రెడీ సేఫ్గా ఉన్నా కూడా కంఫర్ట్ జోన్లో లేకుండా నెక్స్ట్ టెక్నాలజీకి రెడీగా ఉండాలి అంటే డెవాప్స్ అండ్ క్లౌడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో నేను లాస్ట్ మండే నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాను, DevSecOps with AWS తెలుగు. అందులో చాలా మందితో నేను ఇంటరాక్ట్ అయ్యాను. ఈవెన్ 20 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ జాబ్స్ సేఫ్గా లేవు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో మనం కొత్తగా వచ్చే టెక్నాలజీస్ని కంటిన్యూస్గా అప్గ్రేడ్ అవుతూ ఉంటే ఈవెన్ మన జాబ్ ఈరోజు సేఫ్గా ఉన్నా కూడా ఫ్యూచర్లో సేఫ్గా ఉండకపోవచ్చు. కాబట్టి ఈ కొత్త టెక్నాలజీ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఒక కంపెనీలో HR కూడా మీరు అప్డేట్ చేస్తూ ఉంటే నేను క్రాస్ స్కిల్ అయ్యాను, సర్టిఫికేషన్స్ చేశాను, కొత్తగా టెక్నాలజీస్ నేర్చుకున్నాను అని మిమ్మల్ని వేరే ప్రాజెక్ట్కి చాలా ఈజీగా వాళ్ళు షిఫ్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా నాన్ ఐటీ కెరియర్ గ్యాప్ ఉండే వాళ్ళ విషయానికి వస్తే వీళ్ళు ఐటీలోకి ఎంటర్ అవ్వాలి అంటే డెవాప్స్ అండ్ క్లౌడ్ అనేది ఒక సాలిడ్ టెక్నాలజీ. ఫ్యూచర్లో మంచి చాలా బాగా ఉంటుంది, డిమాండ్ ఉంది, ఆన్సైట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అండ్ ప్యాకేజెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ నాన్ ఐటీ కెరీర్ గ్యాప్ ఉండే వాళ్ళు ఎవరైనా ఐటీలోకి రావాలి అంటే మీరు ఏ టెక్నాలజీ చూస్ చేసుకున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయాలి, మంచిగా ఒక కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. డైలీ 8 to 10 hours మీరు కూర్చొని ప్రాక్టీస్ చేయాలి. వీకెండ్స్ కూడా ఫుల్ టైం చేసుకోవాలి. మీ పర్సనల్ సాక్రిఫైస్లు, ఎంటర్టైన్మెంట్స్ ఇవన్నీ వదులుకొని మీ ఫోకస్ అంతా మీ కెరియర్లో ఇది మీరు తీసుకున్న ఒక బిగ్ డెసిషన్ కాబట్టి దీనిపైనే ఉంచాలి. సో నేను నాన్ ఐటీ కెరియర్ గ్యాప్ ఉండే వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే మన కోర్స్లో జాయిన్ అయిన వాళ్ళకి కానీ మీకు ఏవైతే ఇంపార్టెంట్ టాస్క్స్ ఉన్నాయో అది ప్లస్ డెవాప్స్ అంతే. ఇంకా వేరే ఏమి ఆలోచించొద్దు, వేరే ఏ పర్సనల్ ఎంటర్టైన్మెంట్స్ కానీ పర్సనల్ హ్యాపీనెస్లు కానీ వెళ్ళొద్దు. ఒక 4 to 6 months కంటిన్యూస్గా ఇక్కడే ఫోకస్ చేయండి. వీకెండ్స్ కూడా ఫుల్ టైం స్పెండ్ చేయండి. మీరు అనుకున్న గోల్ రీచ్ అయిన తర్వాత మీరు కావాలంటే రిలాక్స్ అవ్వచ్చు అని నేను చెప్తూ ఉంటాను. అండ్ మీరు బ్లాగ్స్ రాయాలి, ఆర్టికల్స్ రాయాలి, మిమ్మల్ని మీరు day 1 నుంచి డెవాప్స్ ఇంజనీర్గా ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ అయినప్పుడే మీకు డెవాప్స్ ఇంజనీరింగ్లో ఒక మంచి జాబ్ వస్తుంది, ఒక సాలిడ్ కెరీర్ ఫౌండేషన్ అనేది పడుతుంది. ఓకే, సో ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను లాస్ట్ 1 week అంతా ఫ్రీ ట్రయల్ సెషన్స్ కండక్ట్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. బ్యాచ్ నెంబర్ 84S లాస్ట్ మండే నుంచి స్టార్ట్ చేశాము. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.